శిశుపాలుడి వధ ముందుగా చెది రాజ్యానికి చేరింది. అతడి తల్లి శృతస్రవ ఆ వార్త వినగానే కన్నీళ్లు పెట్టుకొని ఇది భగవంతుడి నిర్ణయం. ఆ బాధలో కూడా భగవంతుడి న్యాయాన్ని అంగీకరించింది. ఇక శిశుపాలుడి స్నేహితుడైన దంతవక్రుడు ఆ వార్త విన్నప్పుడు మాటలు లేని వాడయ్యాడు. నా సోదరుడు ఇంక లేడా అంటూ తలుచుకొని నేనే వెళ్తాను, కృష్ణుడితో నేనే యుద్ధం చేస్తాను అని నిర్ణయించుకుంటాడు. అలా దంతవక్రుడు కేవలం ఒక గద మరియు గుండెల్లో మండే ద్వేషంతో ద్వారకా నగరానికి చేరుకొని శ్రీకృష్ణుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. శ్రీకృష్ణుడు అతడిని మౌనంతో ప్రశాంతంగా చూశాడు. కానీ అతడు గర్జిస్తూ, నా స్నేహితుడిని నువ్వు హతమార్చావు, ఇప్పుడు నన్ను ఎదుర్కో అంటూ తన గదను విసిరాడు. చివరగా కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని విసరగా ఒక గడియ సమయంలో దంతవక్రుడు కూలిపోయాడు. అతడి శరీరం పడిపోయినా అతడి ఆత్మ మాత్రం బంగారు కాంతిలా కృష్ణుడి వైపు వెళ్ళింది. అలా ప్రయాణం కొనసాగింది. మీ అమూల్యమైన సూచనలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.